ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రథసప్తమి తిథి ఎప్పుడు వచ్చింది, రథసప్తమి పూజా విధానము, పూజా సమయము, స్నాన సమయము, రథసప్తమి పూజ ఆ రోజు కుదరని పక్షంలో ఏ రోజున చేసుకోవచ్చును, పూజ ముగిసిన తర్వాత చిక్కుడు ఆకులను ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో రథసప్తమి జనవరి 25వ తేదీన ఆదివారం నాడు జరుపుకుంటాము. మాఘమాసంలో సూర్యుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఆదివారం రోజున ఈ పండుగ రావడం విశేషం. రథసప్తమి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఆ రోజు అరుణోదయంలో చేసే స్నానాలు, జపాలు, సూర్య భగవానునికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్యఫలాలను కలగజేస్తాయి. రథసప్తమి రోజు చేసే నదీ స్నానం కూడా ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజు నదీ స్నాన సమయంలో 7 జిల్లేడు ఆకులను శిరస్సు మీద 1, భుజాలపై 2, మోకాలపై 2, పాదాలపై 2 ఉంచుకొని స్నానం చేయడం వల్ల శరీరంలోని కీలకమైన శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయని, పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ జిల్లేడు ఆకులే ఎందుకంటే సూర్యుడికున్న మరొక పేరు అర్క. జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపత్రంగా చెప్తారు. ఆయుర్వేదంలో కూడా జిల్లేడుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యుడి కిరణాలలోని శక్తిని గ్రహించే గుణము ఈ ఆకులకు ఉంటుంది. అందుకే ఈ రోజున జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరికైతే నదీ స్నానం వీలు కాదో వారు కూడా స్నానం చేసేటప్పుడు ఇదే విధంగా చేసినట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితుల మాట. సప్తమి తేదీ ప్రారంభము 25వ తేదీ జనవరి 2026 ఆదివారము తెల్లవారుజామున 12:39 ప్రారంభమై 25వ తేదీ జనవరి 2026 ఆదివారం రాత్రి 11:10 వరకు సప్తమి తేదీ ఉంటుంది. అరుణోదయ స్నాన సమయము ఉదయం 5:26 నుండి 7:13 వరకు. సూర్యోదయానికి ముందు చేసే ఈ స్నానము అత్యంత విశిష్టతమైనది. పూజా సమయము సూర్యోదయం అయిన వెంటనే అనగా 7:15 నుండి 9:13 లోపు పూజ ముగించుకోవడం శ్రేయస్కరం. పూజా విధానం గురించి తెలుసుకుందాము. పూజ గదిలో లేదా తులసి కోట వద్ద బియ్య పిండితో సూర్య రథం ముగ్గు వేయాలి. రథానికి 7 గుర్రాలు ఉన్నట్టుగా ముగ్గు తీర్చిదిద్దాలి. వీలైతే సూర్య భగవానుడి విగ్రహము లేదా పటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. నేతితో దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించాలి. సూర్యరశ్మి పడే చోట లేదా తులసి కోట వద్ద చిన్న పొయ్యి ఏర్పాటు చేయాలి. కొత్త పాత్రలో పాలు పోసి అవి పొంగిన తర్వాత కొత్త బియ్యము, బెల్లం వేసి పరమాన్నం వండాలి. పాలు పొంగేటప్పుడు సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చిక్కుడాకులను మలిచి చిన్న రథంలా చేసి అందులో ఆ పరమాన్నాన్ని ఉంచి దేవునికి నివేదించాలి. రాగి పాత్రలో నీరు, కొంచెం అక్షంతలు, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘం వదలాలి. పూజ సమయంలో ఆదిత్య హృదయము, సూర్య అష్టకము, సూర్య గాయత్రి మంత్రం పఠించడం వల్ల సంపూర్ణ ఫలం లభిస్తుంది. రథసప్తమి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టిన ఆకులను మరియు రథాన్ని ఎలా విసర్జించాలో తెలుసుకుందాము. చిక్కుడాకుల రథంలో ఉంచిన పరమాన్నాన్ని కుటుంబ సభ్యులు అందరూ భక్తితో స్వీకరించాలి. చిక్కుడు ఆకుల్లో భోజనం చేయడము ఆ రోజున చాలా ఆరోగ్యకరమని చెప్తారు. నైవేద్యం పూర్తయ్యాక ఆ చిక్కుడాకులను మరియు రథాన్ని తొక్కని చోట వేయాలి. వీలైతే ఆ ఆకులను ప్రవహించే నీటిలో వదలడం ఉత్తమం. ఒకవేళ అది కుదరకపోతే ఇంటి ఆవరణలో ఉన్న ఏదైనా మొక్క కుండీలో వేయవచ్చు. స్నానానికి వాడిన జిల్లేడు ఆకులను, రేగి పండ్లను కూడా ఎవరూ తొక్కని చోట లేదా చెత్తలో కలవకుండా విడిగా మట్టిలో కలిసిపోయేలా చేయాలి. రథసప్తమి పూజ ఆ రోజు కుదరని పక్షంలో ఏ రోజు చేసుకోవచ్చునో తెలుసుకుందాం. సాధారణంగా
రథసప్తమి అనేది సూర్య భగవానుడి పుట్టినరోజు. ఇది మాఘ శుద్ధ సప్తమి తిథి నాడు మాత్రమే వచ్చే విశిష్టమైన పండుగ. శాస్త్రం ప్రకారము ఆ రోజే స్నానము, పూజ చేసుకోవడం అత్యంత ఫలప్రదం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల అశౌచము లేదా అనారోగ్యం వంటివి రథసప్తమి రోజున పూజ చేసుకోవడం కుదరకపోతే, సూర్యుడికి ఇష్టమైన అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం రోజున, రథసప్తమి తర్వాత వచ్చే ఆదివారం నాడు లేదా మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారమైన సూర్యారాధన చేసుకోవచ్చును. మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు సూర్య పూజకు విశిష్టమైనవి. కాబట్టి ఆ రోజులో సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయం పఠిస్తూ పూజ చేసుకోవచ్చును. రథసప్తమి రోజున చేయలేకపోయిన వారు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘం వదిలి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా దాదాపు అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. రథసప్తమి రోజున చేసే జిల్లేడు ఆకుల స్నానము ఆ తిథి ఉన్నప్పుడే విశేష ఫలితాలను ఇస్తుంది. పూజ మాత్రం భక్తితో ఏ రోజైనా చేసుకోవచ్చు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థించినా ఆయన అనుగ్రహం లభిస్తుంది.